హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? వరంగల్ నుంచి శేఖర్ గారు మనకు ఒక 7.2 ఛానల్ యాంప్లిఫైర్ అయితే ఆర్డర్ అయితే చేశారండి. రవి గారు, స్పీకర్లు నేను తయారు చేయించుకుంటాను, మీరు చెప్పే రిక్వైర్మెంట్ మీద నాకు యాంప్లిఫైర్ అయితే మేక్ చేసి ఇవ్వండి అన్నారు. ఆయన అడిగినట్టే ఒక యాంప్లిఫైర్ అయితే సిద్ధమైతే చేయడం అయితే జరిగిందండి. సబ్ ఓఫర్ వచ్చినప్పటికి 12 ఇంచ్ సబ్ ఓఫరు, అలాగని డ్యూయల్ వాయిస్ కాయిల్ కాకుండా 4 ohms లో సింగిల్ వాయిస్ కాయిల్, అది సోనీ అవ్వచ్చు, పైనీర్ అవ్వచ్చు, మనం రెగ్యులర్గా ఇచ్చే JBL, క్యాపిటల్ ఏ సబ్ ఓఫర్ అయినా దీన్ని పెట్టుకోవచ్చండి. అంటే 2 సబ్ ఓవర్లు పెట్టుకోవచ్చు, ఎందుకంటే 7.2 కాబట్టి. ఇక 7 అన్నప్పటికీ 7 ఛానల్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటరు, ఈ 7 ఛానల్కి 60 to 100 వాట్ 7 స్పీకర్స్ అయితే పెట్టుకోవచ్చండి. ఇందులో వాడే రిమోట్ కిట్ ఆస్ట్రా వెర్షన్ 8 రిమోట్ కిట్ యూజ్ చేశాను. డాల్బీ డిజిటల్ DTS సపోర్ట్ అనేది చాలా చక్కగా ప్లే అవుతుందండి. అలాగని మేము యూట్యూబ్ త్రో ప్లే చేసుకుంటామండి. మొబైల్ నుంచి బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటాము, మొబైల్లోని హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ మూవీస్ చూస్తూ ప్లే చేస్తే డాల్బీ వస్తుందా అంటే రాదండి. కేవలం HDMI ఆర్క్ లేదా ఈ ఆర్క్, ఆప్టికల్, కోయాక్సియల్ వీటి నుంచి మనం కనెక్ట్ చేసి ప్రాపర్ కంటెంట్ ప్లే చేసినప్పుడు మాత్రమే డాల్బీ DTS అనేది వస్తుందండి. ఇది తయారు చేసి యాంప్ నియర్ ఒక 1 వీక్ అవుతుంది. ఈ 1 వీక్ నుండి మన బాబీ ఇక్కడ బాక్సులు చేస్తున్నాడు, రెగ్యులర్గా వాడుతూ ఉన్నాడు. ఒకసారి బాబీకి అడుగుతాను నేను, అందుకే కస్టమర్ దగ్గర లేరు కాబట్టి మరి ఆయనకి నేను రివ్యూ ఇవ్వాలి కాబట్టి. బాబీ, ఇప్పుడు నువ్వు యాంప్లిఫైర్ యూజ్ చేస్తున్నావు, బ్లూటూత్ రన్ చేస్తున్నావు, ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ ఏదైనా నువ్వు చూసావా? హమ్మింగ్ నాయిస్ ఏమైనా ఉందా? పూర్తి లేదు కదా, ఎవ్రీథింగ్ క్లియర్ కదా? అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేస్తూనే ఉన్నారండి. ఎటువంటి హమ్మింగ్ కానీ నాయిస్ కానీ ఎక్సెట్రా ఏమీ లేదు, చాలా క్లియర్ గా ఉంది. శేఖర్ గారు, మీరు అనుకునే విధంగా ప్రాపర్ స్పీకర్స్ కానీ రన్ చేసి ప్రాపర్ కంటెంట్ ప్లే చేస్తే ఎటువంటి ఇబ్బంది అంటూ ఏమీ ఉండదండి. చాలా అంటే చాలా చక్కగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే యాంప్లిఫైర్ ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేస్తాము ఏంటి అనేది చూద్దాము, అండ్ సౌండ్ టెస్టింగ్ అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అన్న, యాంప్లిఫైర్ చూపిస్తావు, సౌండ్ టెస్టింగ్ చూపిస్తావు, ఇంటర్నల్ చూపిస్తావు, రేట్లు చెప్పట్లేదు అంటూ ఉంటారండి. ఈ యొక్క యాంప్లిఫైర్ రేట్ అనేది ఇదే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వరంగల్ నుంచి శేఖర్ గారు ఆర్డర్ చేసిన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్ ఇది. దీని మీద గోల్డ్ కలర్ లెటర్స్ అయితే ఉన్నాయి. దీనికి సూటబుల్గా గోల్డ్ కలర్ బాటమ్ బుస్లు అయితే తీసుకున్నామండి. కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్లు అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ పవర్ బటన్ అనేది పవర్ బటన్ కాదండి, ఇది 7.2 కాబట్టి పవర్ బటన్ లైన్ ఇవ్వలేదు నేను. ఈ ఫ్రంట్ లైట్లు ఆపుకోవడానికి స్విచ్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా. సో ఆ స్విచ్తో ఈ కంట్రోల్ బ్యాక్ సైడ్ లైట్లు అయితే మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్నల్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూద్దామండి. ఫైనల్లీ సౌండ్ టెస్టింగ్ చేద్దాము. లాంగ్ వ్యూ నుండి చూద్దామండి ఇంటర్నల్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఎవరైనా మనకి యాంప్లిఫైర్ రీమోడలింగ్ చేయాలంటే ఈ విధంగా లాంగ్ వ్యూ నుంచి ఇంటర్నల్ ఫోటో తీసి పంపిస్తే ఈ రీమోడలింగ్ కి ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తానండి. ముందుగా 7.2 ఛానల్ యాంప్లిఫైర్ కాబట్టి 2 ట్రాన్స్ఫార్మర్స్ అయితే యూజ్ చేస్తాము. దానికి సూటబుల్గా 2 పవర్ సప్లైలు తీసుకున్నాను. ఇక ఈ పవర్ సప్లై దగ్గరగా ఒక బక్ బోర్డ్ కనిపిస్తుంది చూడండి. ఈ బక్ బోర్డ్ అనేది ఫ్యాన్ల నుంచి సౌండ్ రాకుండా ఉండడానికి బక్ బోర్డ్ అనేది యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా, రిమోట్ కిట్ కూడా ఒక బక్ బోర్డ్ ఉంటుంది. ఆ బక్ బోర్డ్ అనేది రిమోట్ కిట్ క్రిందిగా ఉంటుంది, అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇక సబ్ ఓఫర్లు 2 సబ్ ఓఫర్లు కాబట్టి 2 సబ్ ఓఫర్ బోర్డులు అయితే వాడటం అయితే జరిగింది. 2 కుమారాడియో తండ్రమోనో బోర్డులు యూజ్ చేశాను. ఈ 2 సబ్ ఓఫర్ బోర్డులకి ఒక ట్రాన్స్ఫర్ మీద యూజ్ అయితే చేస్తున్నానండి. ఇక 7 ఛానల్కి ఒక ట్రాన్స్ఫర్ యూజ్ అయితే చేస్తున్నానండి. ఈ 7 ఛానల్ వచ్చినప్పటికీ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటరు, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, మొత్తము 7 ఛానల్కి 14 ట్రాన్సిస్టర్ శక్తి బోర్డు అయితే తీసుకోవడం జరిగిందండి. బిఫోర్ శక్తి బోర్డులో హీటింగ్ ఇష్యూ వచ్చేది, ఇప్పుడు హీటింగ్ ఇష్యూ లాంటిది ఏది రావడం లేదు. నేను మధ్యన చేస్తున్నాను, ఎటువంటి కంప్లైంట్ కానీ ఏమీ లేదు, చాలా చక్కగా పనిచేస్తున్నాయి. అయితే ప్రాపర్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు హీటింగ్ ఇష్యూ రావడం కానీ మాస్ఫెట్ ఫెయిల్ అవ్వడం కానీ జరగదండి. ఓకేనా? దెన్ ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తే సప్రియం బోర్డు, ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. స్మూత్ బేస్, హాట్ బేస్ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా గెయిన్ అనేది ఎక్కువ వస్తుంది. ఇక స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు, ఈ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు వచ్చినప్పటికి ఎక్స్ట్రీమ్ యాంప్స్ కంపెనీది 9 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ అండి. చూస్తున్నారు కదా,
ఇందులో 7 ఛానల్కి డాట్ కంపెనీ 10 amp రిలేలు యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక చూస్తున్నారు కదండి, 2 సబ్‌వూఫర్‌కి ట్రినిక్స్ కంపెనీ 20 amp రిలేస్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి థర్మల్ సెన్సార్ ఉంటుంది. ఈ థర్మల్ సెన్సార్ అనేది ఈ యొక్క శక్తి బోర్డుకి అయితే ఇక్కడ బిగించడం అయితే జరిగిందండి. ఇక రిమోట్ కిట్ వచ్చినప్పటికి ఆస్ట్రా వెర్షన్ 8 ఆ దిగువగా బక్ బోర్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూస్తున్నారు కదండి, ఈ బక్ బోర్డ్తో దీనికి సరిపడా పవర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆస్ట్రా రిమోట్ కిట్ HDMI నుంచి అంటే అక్కడ ఆర్క్ కనెక్ట్ చేసిన ఈ ఆర్క్ త్రూ కనెక్ట్ చేసిన డాల్బీ డిజిటల్ DTS వస్తుంది. ఆప్టికల్ నుంచి కోయాక్స్ నుంచి కూడా డాల్బీ డిజిటల్ DTS వస్తుంది. బ్లూటూత్, USB, 6 ఛానల్ ఇన్పుట్, AUX1, AUX2 ఈ ఇన్పుట్లు కూడా ఉంటాయండి. సో ఈ విధంగా యాంప్లిఫైర్ అయితే ఉంటుంది. ఇప్పుడు యాంప్లిఫైర్ రన్నింగ్ లో ఉంది. సో ఫ్యాన్లు కూడా తిరుగుతున్నాయి. ఎటువంటి నాయిస్ గట్టి ఏమీ రావడం లేదు. బాక్స్లన్నీ కనెక్ట్ చేసి ఉంచానండి. ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ ఎక్సెట్రా ఏమీ లేదు. చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది. ఇక స్పీకర్లు ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అంటే, మీరు యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు మీ కుడి చేతి వైపు ఉన్నవన్నీ కుడి చేతి స్పీకర్లు, ఎడమ చేతి ఉన్నవన్నీ ఎడమ చేతి స్పీకర్లు. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కుడి చేతి వైపు వచ్చినప్పటికీ ఫ్రంట్ రైట్ ముందు ఉంటుంది. అదేవిధంగా దాని కిందగా సరౌండ్ రైట్ ఉంటుంది. దాని కిందగా రియర్ రైట్ ఉంటుంది. ఇక ఎడమ చేతి స్పీకర్లు వచ్చినప్పటికీ మొదటగా ఫ్రంట్ లెఫ్ట్, దాని కింద సరౌండ్ లెఫ్ట్, దాని కింద రియర్ లెఫ్ట్ ఉంటుంది, చివరిలో సెంటర్ ఉంది. సో ఆ యొక్క రియర్ రైట్ కింద ఉన్న ఆ పిన్ అనేది డమ్మీ అవుతుందండి. ఎందుకంటే సబ్‌వూఫర్ సంబంధించి వేరొక సాకెట్ అనేది సపరేట్ గా మన రిమోట్ కిట్ కిందగా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆ స్పీకర్ సాకెట్ నుంచి 2 సబ్‌వూఫర్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ ఉంటుంది, కనెక్షన్స్ పాయింట్ ఉంటాయి, అదే విధంగా ఇంటర్నల్ అయితే ఉంటుంది. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. ARs అయితే కనెక్ట్ చేశానంటే ఒక డాల్బీ కంటెంట్ అయితే ప్లే చేశాను. ఒకసారి సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది చూద్దాము. ఈ సౌండ్కి ఏమైనా కాపీరైట్ క్లైమ్ లాంటిది బ్లాక్ లాంటిది పడితే ఇదే వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు. ఒకసారి ప్లే చేసి చూద్దామండి.